ఇవాళ 17/11/2025. ట్రైన్ చూడండి మొత్తం ఖాళీ. నేను ఎక్కిన ట్రైన్ అన్నమాట. ఇవాళ మీకు ఒక చిత్రం చెప్తాను. సత్తెనపల్లిలో మాట్లాడుకుంటూ నేనేం చేశానంటే ట్రైన్ ఎక్కా. అది అనౌన్స్మెంటు నేనేదో ఫోన్ మాట్లాడుకుంటూ వినలేదు. ఎక్కాను. అది చూసారా, అక్కడ మాచర్ల బోర్డు కనపడుతుంది. ఒక్క నిమిషం, అక్కడ ఏం కనపడుతుందండి? మాచర్ల. ఇది మాచర్ల రైల్వే స్టేషను. నేను రేపల్ల బండి అనుకుని సత్తెనపల్లిలో మాచర్ల బండి ఎక్కి హాయిగా నిద్రపోయి మాచర్ల వచ్చాను. మాచర్ల బండి వచ్చిన తర్వాత కూడా గంట దాకా నేను నిద్ర లేవలేదండి. ఎందుకంటే నేను సికింద్రాబాద్ చేరుకునేసరికి 3 అవుతుంది కదా. కాసేపు చదువుకున్నా, రాసుకున్నాను, పడుకున్నాను శుభ్రంగా. పడుకునేసరికి ఎందుకో మెలకు వచ్చింది. మెలకు వచ్చి చూస్తే ఎక్కడ ట్రైన్ అనేది సందడి ఏం కనిపించట్లే నాకు. జనం ఎవ్వరు లేరు. ట్రైన్ మొత్తం మీద అన్ని సీట్లు ఖాళీ. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇదేంద్రా బాబు ఎవరు లేరు కంపార్ట్మెంట్లో లేచి చూసి అడిగితే మీరు మాచర్లు వచ్చారు అని చెప్తున్నారు ప్లాట్ఫారం మీద ఉన్నవాళ్ళు. నేనేంటి మాచర్లు రావటం ఏంటని చూసుకుంటే ఉంది, మాచర్లు వచ్చాను. జీవితంలో చాలా అద్భుతమైన సంఘటనలు, నవ్వొచ్చే సంఘటనలు జరుగుతాయి. నాకు నవ్వాలా ఏడవాలా కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇదే బండి మళ్ళీ తిరిగి గుంటూరు వెళ్ళడానికి 1 గంట బయలుదేరుతుందిట. ఆ బయలుదేరినప్పుడు నేను మళ్ళీ నడికుడిలో కనుక దిగితే గుంటూరు నుండి వచ్చే జన్మభూమి కనుక అందితే ఇవాళ నేను సికింద్రాబాదు, హైదరాబాద్ చేరుకున్నట్టే. ఇదండి పరిస్థితి. చూడండి, నిద్రపోయి అయోమయం తెలుసుకోకుండా ట్రైన్ ఏది వస్తుందో చూసుకోవాలి కదా. చూసుకోకుండా అంటే ఇది లేటు ట్రైన్ రావటం. సత్తెనపల్లి వచ్చేసరికి 10 అయింది. చూసారండి మాచర్ల బండి. అరే రే రే, జీవితంలో మర్చిపోనండి. అది సంగతి. నిద్రపోయి నేను చేసిన పని ఇదన్నమాట. మాచర్ల ఎప్పుడు మాచర్ల రైల్వే స్టేషన్కి రాలేదు కదా. ఈ రూపంగా వచ్చి నేను మాచర్ల రైల్వే స్టేషన్ చూశాను అన్నమాట. బాగుంది కదా. నాకు అసలు మైండ్ బ్లాక్ అయింది ఒక్కసారి. అదండి. ఎవ్వరు లేరు. చూశారు కదా ట్రైన్ మొత్తం నేనే. ఇప్పుడు మళ్ళీ పాపం వీళ్ళు గుంటూరు వెళ్తారు. ఇతను మళ్ళీ సికింద్రాబాద్ వెళ్తాట. ధైర్యం చెప్పి కూర్చోబెట్టారు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇవాళ పిల్లలకి చెప్తే ఒకటేనా అవుతారు. ఇదండి నా ప్రయాణమును. ఇవాళ నా ప్రయాణం అసలు ఒక్కసారి మైండ్ బ్లాక్ అయ్యింది. అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు. ఏంటి ఇట్లా వచ్చాను, ఏంటి ట్రైన్ మొత్తం ఎవరు లేరు అని చాలా భయం అనిపించింది. ఇట్లాంటి ప్రయాణం మీరు కూడా ఎప్పుడైనా చేశారా తమాషాకి? ఇదండి ఇవాళ నా ప్రయాణం, సికింద్రాబాద్ ప్రయాణం. ఓకే.